హాయ్ హలో నమస్తే. మనం నేను ఏడిఎస్ విల్ స్టాండ్ బై నాట్ ఓన్లీ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్, ఆదివాసీ డిఫెన్స్ స్క్వాడ్ కూడా. ఆదివాసీలకి ఏం జరిగినా సరే ఏడిఎస్ మాట్లాడేది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్, ఇట్ ఈస్ ఆదివాసీ డిఫెన్స్ స్క్వాడ్. ఆదివాసీలని అంటే మేము ఎక్కడెక్కడైతే ఇంటర్ఫీర్ అవుతున్నామో అక్కడ దట్ డజంట్ మీన్ దట్ వీ వర్షిప్ దోస్ గాడ్స్. ఆ దేవతల్ని దేవుళ్ళని మేము వర్షిప్ చేస్తామని కాదు. అక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్లో నేను మాట్లాడతలేదు, అప్రెషన్ ఆస్పెక్ట్లో మాట్లాడుతున్నాను. అంటే మీరు ఈజీగా ఆదివాసీలు దళితులు అంటే మీరు ఈజీగా కథలు చెప్పి పురాణాలు చెప్పి మీరు ఈజీగా దాన్ని ఇంటర్ఫీర్ చేస్తున్నారు. సరే, ఇంటర్ఫీర్ అవ్వడం తప్పు లేదు, ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వచ్చు, బట్ అది అందరి దాంట్లో ఇంటర్ఫీర్ అవ్వచ్చు. డిస్క్రిమినేషన్ కనబడకూడదు. అరే వాళ్ళదైతే ఇలా మాట్లాడుతున్నారు, మన దగ్గరకు వచ్చేందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఫీలింగ్ మీరు తీసుకురాకూడదు. అది తీసుకొస్తున్నారు. దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు గతంలో ఆకువీడికి సంబంధించినటువంటి గొడవ మనందరికీ తెలుసు. ఇప్పుడు పాడేరు జాతర సంబంధించిన గొడవ. ఈ పాడేరు జాతర సంబంధించిన గొడవలో ఆదివాసీల యొక్క ట్రెడిషన్స్ని గవర్నమెంట్ ఇంటర్ఫీర్ అయ్యి ఎలాగా మార్చింది అనే దాని మీద గొడవ జరుగుతుంది ఇప్పుడు పాడేరులో. దాని గురించి మాట్లాడబోయే ముందు మీరందరూ ఈ ఏడిఎస్లో నేను అదే చెప్తున్నాను. ఏడిఎస్ అంటే అంబేద్కర్ డిఫెన్స్ స్క్వాడ్ మాత్రమే కాదు, ఆదివాసీల డిఫెన్స్ స్క్వాడ్ కూడా, ఆది ద్రవిడ డిఫెన్స్ స్క్వాడ్ కూడా, అంబేద్కర్ ద్రవిడియన్ మూమెంట్ చేసేటువంటి అంబేద్కర్ ద్రవిడియన్ స్క్వాడ్ కూడా, ఆంధ్ర ద్రవిడియన్ స్క్వాడ్ కూడా, ఏదైనా పేర్లు పెట్టుకోండి సార్. మీరందరూ కూడా వచ్చి ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. మనకు ఒక నెట్వర్క్ ఉండాలి. ఇప్పుడు అక్కడ పాడేరులో గొడవ జరుగుతుంది. పాడేరులో గొడవ జరిగితే మన యొక్క రోల్ అక్కడ ఉండాలి. మనం అక్కడ ఎందుకు మన వాళ్ళు అక్కడ లేరు పాడేరులో అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి వీ నీడ్ పీపుల్ ఫ్రమ్ పాడేరు దట్ బిలాంగ్స్ టు ఈ యొక్క ఏమంటారు ఏడిఎస్కి సంబంధించి. చూడండి, మనం ఏడిఎస్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో నెట్వర్క్ కలపగలిగాం. బట్ ఇంకా డీప్ రిమోట్ వెళ్ళి మనం నెట్వర్క్ కలపాలి. కలిపితే ఇక్కడంటి ఇష్యూస్ వస్తే టక్కున మనం దాన్ని డిఫెన్స్కి వెళ్ళాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి. కాబట్టి ఏడిఎస్లో జాయిన్ అవ్వండి. నేను మెయిల్ ఇస్తున్నాను. జస్ట్ మెయిల్ పెట్టండి. ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఏడిఎస్ అని జస్ట్ మెయిల్ పెట్టండి. నేను ఐ విల్ జస్ట్ రీచ్ యూ అవుట్ విత్ యువర్ ఫోన్ నెంబర్. మీ ఫోన్ నెంబర్తో సహా మీరు రాయాలి. కమింగ్ టు పాడేరు జాతర గురించి మాట్లాడబోయే ముందు రఘురామకృష్ణరాజు గారు ఆకువీడి గురించి నేను ఒక మీటింగ్ చిన్న ప్రెస్ మీట్ పెట్టారు. దాని గురించి జస్ట్ ఒక్క నిమిషం చూసి ఆ తర్వాత మెయిన్ సబ్జెక్ట్ రఘురామకృష్ణరాజు గారు పాడేరు జాతర గురించి మాట్లాడదాం. బట్ ఈయన ఎలాగో ప్రెస్ మీట్ పెట్టాడు, మళ్ళీ సపరేట్ వీడియో ఎందుకు ఈయనకి, అందుకని జస్ట్ ఆయన ఒకసారి ఏమన్నాడు ఒకసారి వినండి, ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం. ఆ నందిని ఊరేగించి మళ్ళీ నిమజ్జనం చేసేస్తారు. ఏదైనా ఫ్యూ అవర్స్ ఎక్కడన్నా ప్లేస్ చేయాలంటే ఆ ఊర్లో ఉన్న రామాలయంలో ప్లేస్ చేస్తారు టెంపరీగా. అంతేగాని గొంతెనమ్మ అనే అంటే ఇంతకన్నా పెద్ద అబద్ధం లేదు రఘురామకృష్ణరాజు గారు. ఏమంటే ఆఫ్టర్ ఆల్ మనం రామాలయం కడుతున్నాం అంటే రాముడు సీత ధర్మానికి ప్రతీక. వాళ్ళు ధర్మానికి ప్రతీక అండి. వాళ్ళు అబద్ధం ఆడరు, రాముడు అబద్ధం ఆడు, సీతమ్మ అబద్ధం ఆడదు. వాళ్ళు ధర్మరక్షకులు. వాళ్ళు కూడా మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఓకే, రామాలయాల్లో నందీశ్వరుడు బొమ్మలు ఉండవు. రామాలయం అనేది దట్ ఈస్ వైష్ణవ దేవుడికి సంబంధించినటువంటి గుడి. అది నందీశ్వరులు వీళ్ళందరూ కూడా శైవులకి సంబంధించినటువంటి దేవతలు. వాళ్ళు అక్కడ పెట్టరు. అది ఒక సత్రం. ఆ సత్రంలో ఖాళీ ఉందని చెప్పేసి వీళ్ళు గొంతేనమ్మ గుడి పెట్టుకున్నారు, మీరు రామాలయంగా మార్చడానికి ట్రై చేశారు. అక్కడ నందీశ్వర బొమ్మ ఉంది దాంట్లో లోపల. అంటే అర్థం రామాలయం కాదు. రామాలయాల్లో నందీశ్వర బొమ్మలు ఉండవు. ఓకే, ఈయన ఏమంటున్నాడంటే ఇది ఆచారము, అప్పుడప్పుడు వెళ్ళి రామాలయంలోకి నందీశ్వరుని పెట్టుకుంటారట. ఏమంటే అసలు రామాలయంలోకి దళితులకు సంబంధించినటువంటి దేవతలను తీసుకొని వస్తారా అండి? ఈ మరీ అంత అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. రామాలయం కట్టుకోండి సార్, ఎవడొద్దన్నాడు? కట్టుకోండి, అక్కడ వాళ్ళని ఒప్పించి కట్టుకోండి అని చెప్తున్నాము. ఇది ఇన్ని ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఇంత అబద్ధం చెప్పడం కరెక్ట్ కాదు రఘురామకృష్ణరాజు గారికి. అది చెప్పింది ప్రతిసారి చెప్పడం. అది దేవతకు ఎక్కడ గుడి ఒక రూపం లేదు, నంది రూపంలోనే ఆ ఒక్కరోజు నిమజ్జనం చేసే వరకు నందిలో గొంతెనమ్మ అనే ఒక దళితులకి దేవత. ఆ దేవతని గతంలో ఆరాధించేవారు. ఇవాళ గొంతెనమ్మని గొంతు చించుకునే ప్రయత్నం జడా శ్రావణ్ గారు చేశారు. సో న్యాయమూర్తి గారు వారు చూపెట్టిన ఫోటోలు చూసి
అరే అక్కడ ఏమీ లేదు కదా, అది పడిపోవడానికి రెడీగా ఉంది, ఇది ఏదో డంపింగ్ సిస్టమ్ లాగా ఉంది. మరి మీరు గొంతునమ్మంటే ఆ గుడి ఆ ప్రాంగణం ఎలా ఎందుకు ఉంటుంది? డోంట్ మేక్ దిస్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అండర్టేకింగ్, మా న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు అండర్టేకింగ్ ఇస్తామని చెప్పారు. రేపు అండర్టేకింగ్ ఇచ్చామన్నారు. రేపు అండర్టేకింగ్ ఇస్తాం, అనుమతి లేకుండా ఎటువంటి. సరే, ఇది మొత్తం ఇంటర్మేషన్లు కానీ ఈ మధ్య ఎందుకు నేను దీని గురించి మాట్లాడితే మధ్యలో ఒకసారి ఏమన్నారంటే, వీళ్ళు రాజ్యాంగంలో దళితులు అనేవాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళే, దళితులు దళిత క్రైస్తవులు అంటున్నారు. వీళ్ళు అసలు దళితులు క్రైస్తవులు దళితులు కాదు అని చెప్పేసి ఒక మాట అన్నారండి. నేను ఇది ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నాను. మన సహోదరులు కూడా చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు, మతం మారితే కులం మారుతుందా అని ఆర్గ్యూ చేస్తున్నారు మనోళ్ళు కూడా. దయచేసి అలా ఆర్గ్యూ చేయకండి. మతం మారితే కులం మారుతుందని వాళ్ళు కూడా చెప్పట్లేదు. వాళ్ళు కూడా చెప్పట్లే మతం మారితే కులం మారుతుందని వాళ్ళు కూడా ఆర్గ్యూ చేయట్లే. కులం మారినా మారిపోయినా మతం మారితే రిజర్వేషన్ తీసేస్తాం అంటున్నారు. సింపుల్గా ఇది ఇల్లాజికల్. అది అన్యాయం అని మీరు ఆర్గ్యూ చేయండి. ఓకే, ఎందుకు మతం మారినా కులం మారదు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేవి కులాలను మార్చే హక్కు రాష్ట్రపతికి కూడా లేదు. ఆర్టికల్ 341 రాష్ట్రపతి ఏంటంటే ఏ కులాలు ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్ కిందకి ఏ కులాలను తీసుకురాగలను అనే హక్కు మాత్రమే ఆయనకుంది. ఆయన ఆ హక్కు ప్రకారం తీసుకొచ్చి పెట్టాడు. ఆయన ఏమని, ఈ కులాలన్నీ షెడ్యూల్ క్యాస్ట్ కింద వస్తాయని చెప్పేసి చేశాడు. ఓకే, అంటే ఈ ఆళ్ళల్లో కొద్దిమంది వేరే మతాలు మారితే వాళ్ళని షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ నుంచి తప్పిస్తున్నాను అన్నాడు తప్ప నీ కులం మారుస్తున్నానని ఆయన కూడా అనలా. రాష్ట్రపతి అని లేదు, ఆర్టికల్ 341 లేదు, ఆర్టికల్ 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ కూడా అనలేదు. కాబట్టే మీ సర్టిఫికేట్లో క్యాస్ట్ పేరు రాస్తున్నారు. ఏమని, క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ మాదిగా, బీసీసీ రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ బీసీఎల్ రిజర్వేషన్ స్టేట్ సబ్జెక్టు, రాష్ట్రపతి అప్రూవల్ అవసరం, పార్లమెంట్ అప్రూవల్ అవసరం. బట్ ఆయన నిర్ణయించడు. రాష్ట్రపతి నిర్ణయించేది ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కులాల డేటా మాత్రమే నిర్ణయిస్తాడు. బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించి స్టేట్ సబ్జెక్ట్, అది పార్లమెంట్ అప్రూవల్తో రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. కాబట్టి ఈ మతం మారినటువంటి షెడ్యూల్డ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి దళిత క్రిస్టియన్స్గా పరిగణించి పార్లమెంటే బీసీసీ రిజర్వేషన్స్ ఇచ్చింది. అది కూడా రాజ్యాంగమే. ఇంకేంది రాజ్యాంగాల గురించి? రాజ్యాంగంలో దళితులు లేరు, క్రిస్టియన్స్ దళితులు కాదు. దళితులు కాబట్టే కదా బీసీసీ రిజర్వేషన్ ఇచ్చారు. దళితులు కాబట్టే కదా మీరు అక్కడ దాంట్లో కులం పేరు రాస్తున్నారు. క్రిస్టియన్ మాల, క్రిస్టియన్ మాదిగా అని చెప్పి. సో దే రికగ్నైజ్డ్ అఫీషియల్లీ, కాన్స్టిట్యూషనల్లీ దే రికగ్నైజ్డ్ దట్ ఈవెన్ దేర్ ఆర్ క్యాస్ట్ ఇన్ ఇండియన్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీ డజంట్ హ్యావ్, బట్ ఇండియన్ క్రిస్టియానిటీ ఇట్ హ్యాస్. ఓకే, అందుకని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. ప్రతిసారి ఈ సుత్తి ఆర్గ్యుమెంట్లన్నీ తీసుకురాకూడదు. ఏమైనా దళిత క్రైస్తవులు, దళితులు అంటే క్రిస్టియన్స్ కాదు, వాళ్ళ కులం లేదు, ఇవంతా కాదు. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ దేర్ ఆర్ క్యాస్ట్స్. రీసెంట్గా దారుణంగా షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ అని రాస్తున్నారు. అంటే ఈవెన్ దే మోర్ రికగ్నైజ్డ్ దట్ దీస్ పీపుల్ ఆర్ స్టిల్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ దర్ కన్వర్టెడ్ టు క్రిస్టియన్స్ అని. సో ఇవన్నీ కూడా ఓల్డ్ రోటన్ మాడిపోయిన మసాలా ఆర్గ్యుమెంట్స్ అన్న అవసరం లేదు రఘురామకృష్ణరాజు గారు. ఇది సింపుల్గా దళితులు, క్రిస్టియన్స్ కూడా దళితులే. అది గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది కాబట్టి వాళ్ళు బీసీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇంక దాన్ని ఆపండి ఆర్గ్యుమెంట్. ఇంక రెండు మనోళ్ళు కూడా మతం మారితే కులం మారుతుందని మీరు ఆర్గ్యుమెంట్ చేయకండి. వాళ్ళు ఏం కులం మార్చట్లేదు కాబట్టి నీ సర్టిఫికేట్లు రాస్తున్నారు క్రిస్టియన్ మాదిగానే. కాకపోతే ఏంటంటే నువ్వు క్రిస్టియన్ అయితే రిజర్వేషన్ అంటున్నారు, దాన్ని యూ హ్యావ్ టు ఫైట్ ఇన్ ద కోర్ట్. అది ఓకే. నా పాడేరు జాతరకు పోదాం. ఓకే, ఈ పాడేరు జాతరలో గొడవ ఏంటంటే, పాడేరు మాడకొండమ్మ జాతర. ఈ పాడేరు మాడకొండమ్మ జాతరలో ఇది ట్రైబల్స్ నిర్వహించుకునేటువంటి ఒక జాతర. ఈ జాతరని జనరల్గా ఇట్లాంటి జాతరలు రామాలయాల్లో కానీ, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కానీ, తిరుపతి అనుకోండి ఎగ్జాంపుల్, తిరుపతి కానీ, అయోధ్య కానీ, ఎక్కడెక్కడైతే మంచి ఫేమస్ గుళ్ళు ఉన్నాయో అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఎవరు పెడతారు? వైష్ణవ వేదిక బ్రాహ్మణులు ఫిక్స్ చేస్తారు డేట్లని. వైష్ణవ వేదిక బ్రాహ్మణులు ఫిక్స్ చేస్తారు. ఓకే, అంటే వాళ్ళు ఒక్కసారి డేట్ ఫిక్స్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ల్యూనార్ క్యాలెండర్ కదా, వాళ్ళకి ఏదో వేదిక క్యాలెండర్ ఏదో ఉండిద్ది. ఆ క్యాలెండర్ని పట్టుకొని ఎట్లా బ్రహ్మోత్సవాలు ఫిక్స్ చేస్తారు. ఒకసారి ప్రీస్ట్ కనుక ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని మార్చరు. ఎందుకు మార్చరంటే వాళ్ళు ఇదిగో వైదిక్ నాలెడ్జ్తో పెట్టారు, వాళ్ళు వైదిక జ్ఞానంతో పెట్టారు. ఆ డేట్లని మనం మార్చకూడదని గవర్నమెంట్ కూడా ఇంటర్ఫియర్ అవ్వదు. ఇది దేనికి? తిరుపతికి కానీ, అయోధ్యకి కానీ, రామాలయానికి సంబంధించినటువంటి పూజారులని వాళ్ళు పెట్టిన ఎందుకు? దే ఆర్ ఫిక్స్డ్ బై బ్రాహ్మిన్స్. బట్ ఇక్కడ పాడేరులో కూడా పూజారు ఉన్నాడు. బట్ పాడేరు
ఈ యొక్క పాడేరు జాతర జరిగేటువంటి ట్రైబల్ గుడుల్లో వైదిక బ్రాహ్మణులు, వైష్ణవ బ్రాహ్మణులు కాదు ఒక పూజారులు, ట్రైబల్సే పూజారులు. ఒక ట్రైబల్ పూజారి పెట్టినటువంటి డేటు ఇతను ఎలా పెడతాడు, ట్రైబల్ పూజారి ఎలా పెడతాడు, తనకు కూడా నాలెడ్జ్ ఉండేది. ఎందుకంటే ట్రెడిషనల్గా చేస్తారు వాళ్ళు, 100 సంవత్సరాల నుంచి పాటిస్తారు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏదో అమావాస్య, పౌర్ణమి లాంటివి చూసుకొని ఈ యొక్క సైకిల్ చేంజెస్ చూసుకొని తన యొక్క జ్ఞానంతో అతను ఒక డేట్ ఫిక్స్ చేస్తాడు. లోకల్ పూజారి అని ట్రైబల్ పూజారి. ఇప్పుడు ఆ ట్రైబల్ పూజారి కొంతకాలంగా వాళ్ళు పాడేరు మాడకొండమ్మ జాతర చేస్తున్నారు వాళ్ళు. అతను ఒక డేట్ ఫిక్స్ చేశాడు. విత్ ద ఇంటర్వెన్షన్, విత్ అగ్రిమెంట్ ఆఫ్ ది లోకల్ లీడర్స్, వీళ్ళందరూ కలిసి ఒక డేట్ నిర్ణయించారు. ఆ డేట్ నిర్ణయిస్తే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఆ డేట్ని మేము మారుస్తున్నామని మార్చేశారు డేట్ని. ఎందుకు మార్చారా? గవర్నమెంట్కి ఏం రైటు? ట్రైబల్ రిలీజియన్స్కి సంబంధించినటువంటి ట్రైబల్ పూజారులు పెద్దలు కలిసి వాళ్ళు జ్ఞానంతో అంటే అదే నేను చెప్తున్నాను, ఒక వైష్ణవ బ్రాహ్మణునికి ఉన్న వేదిక జ్ఞానం ఎలా ఉందో ట్రైబల్ యొక్క పూజారికి, ట్రైబల్ యొక్క రిలీజియస్ పెద్దలకు కూడా జ్ఞానం ఉంటుంది. వాళ్ళని మీరు రెస్పెక్ట్ చేయాలి. దే హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ సెంటిమెంట్స్. ప్రతిసారి మనం రిలీజియస్ సెంటిమెంట్స్ అన్నప్పుడు వీళ్ళని కూడా రిలీజియస్ సెంటిమెంట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయండి, ట్రైబల్స్ కూడా రెస్పెక్ట్ చేయండి. నేను అనేది నీ ఆపరేషన్ కాంటెక్స్లో మాట్లాడుతాను, నేను ఆపరేషన్ కాంటెక్స్లో మాట్లాడుతున్నా. యు నీడ్ టు రెస్పెక్ట్ దేర్ నాలెడ్జ్ కూడా. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇప్పుడు సింపుల్గా ఇది కూడా మా దగ్గర పోలీసులు లేరు కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ పేరుతోటి అడ్మినిస్ట్రేటివ్ ఫెసిలిటీ కోసమని ఆ డేట్లు కుదరవు, మేము డేట్లు మారుస్తున్నామని గవర్నమెంట్ మార్చింది. ఇప్పుడు అక్కడ 2 గొడవలు జరుగుతున్నాయి. లోకల్ ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి, వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది అనేది లోకల్ ఎమ్మెల్యే ఆర్గ్యూ చేస్తున్నాడు. మరి అతను కరెక్టే కదా లోకల్ ఎమ్మెల్యే. మనం బయట వేదిక్ టెంపుల్స్ దగ్గర మనం ఇంటర్ఫియర్ అవ్వం, ఎందుకంటే సెంటిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సెంటిమెంట్స్ మన యొక్క మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి మన సహోదరులు మొత్తం, కాబట్టి మనం ఇంటర్ఫియర్ అవ్వం. మరి ఇక్కడెందుకు వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి కదా, ట్రైబల్స్కి మనోభావాలు ఉంటాయి అని నేను అందుకే ఉన్నదంటే దెర్ షుడ్ నాట్ బి డిస్క్రిమినేటరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మనోభావాలు గుర్తించి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఆ మనోభావాలు గుర్తించడంలో డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ట్రైబల్ మనోభావాలకి వాళ్ళ అప్పర్ కమ్యూనిటీ మనోభావాలకి డిస్క్రిమినేషన్ ఉండకూడదు. వాళ్ళని కూడా పట్టించుకోండి. వాళ్ళు కూడా ఇది మా రిలీజియస్ ట్రెడిషన్ అంటున్నారు. మా రిలీజియస్ ట్రెడిషన్కి మా పూజారులు జ్ఞానోదయంతో ట్రైబల్ పూజారులు పెట్టినటువంటి డేట్లు అవి. దాన్ని ఇప్పుడు మీరు సింపుల్గా పోలీసులు మా దగ్గర లేరు, అందరూ కూడా ఎలక్షన్స్కి వెళ్తున్నారు కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పేసి డేట్లు మార్చారని. ఇది ఎంటైర్గా అక్కడ జరుగుతున్న గొడవ, ఎక్కడ లోకల్ పాడేరులో జరుగుతున్న గొడవ ఇది. ఇప్పుడు ఒకటే చెప్పేది, ఇనిషియల్ అనౌన్స్మెంట్ May 10, 12 అదే తన దివ్యశక్తితోటి ఆ పూజారి, లోకల్ పెద్దలు, అక్కడ ఉన్నటువంటి లోకల్ గ్రామస్తులు వాళ్ళందరూ దివ్యశక్తి వాడారు. ఎందుకు ఉండకూడదు వాళ్ళకి దివ్యశక్తి? ఓకే, అదే చెప్తున్నా, వాళ్ళ నాలెడ్జ్ని, ట్రైబల్ నాలెడ్జ్ని కూడా మీరు తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ దివ్యశక్తితో ఒక డేట్ పెట్టారు, 10, 12వ తారీఖున మేము పెడతామని. టక్కన పోలీసులు వచ్చి మేము ఒప్పుకోము దాన్ని, మా దగ్గర పోలీసులు లేరు, మేము 16, 17వ తారీఖున ఏదో ఒక వారం రోజులకు మారుస్తామన్నారట. మీరెవరైనా మార్చడానికి అక్కడ పూజారి కదా పెట్టాలి, అక్కడ పెద్దలు కదా పెట్టాలి. వాళ్ళు కూడా లూనార్ క్యాలెండర్ చూస్తారు, అక్కడ ఏదో మాన్సూన్ సైకిల్ చేంజ్ అయిందా లేదా, అదని ట్రెడిషన్, అది ట్రైబల్స్ యొక్క ట్రెడిషన్ అది. అక్కడ లోకల్ ఎమ్మెల్యే మత్స్యరాయ విశ్వేశ్వరరాజు, అతను కూడా ట్రైబల్ ఎమ్మెల్యే. అతను లోకల్ ఎమ్మెల్యే కాబట్టి లోకల్ వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ అతనికి తెలుసు కాబట్టి మార్చడం తప్పు కాదని లోకల్ ఎమ్మెల్యే తప్పు అంటున్నాడు లోకల్ ఎమ్మెల్యే. ఈ యొక్క గవర్నమెంట్ మినిస్టర్ యొక్క ఆధ్వర్యంలో, సంధ్యారాణి ఆధ్వర్యంలో మార్చారు దాన్ని. ఓకే, వాళ్ళు చెప్పే రీజన్ సెక్యూరిటీ ఫోర్సెస్ నాట్ అవైలబుల్ అని చెప్తున్నారు. ఎలక్షన్స్కి వెళ్తున్నారు పోలీసులు కాబట్టి అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆర్డర్ పేరుతోటి మేము డేట్లు మార్చామని. ఇదే ప్రాబ్లం కనుక తిరుపతి బ్రహ్మోత్సవాలకు వస్తే మీరు మారుస్తారా? నేను అదే ఏమంటున్నా అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఇన్ రెస్పెక్టింగ్ ది మనోభావాలు. వై దెర్ ఇస్ డిస్క్రిమినేషన్ ఇన్ రెస్పెక్టింగ్ ది మనోభావాలు వెన్ ఇట్ కమ్స్ టు ట్రైబల్స్ అండ్ నాన్ ట్రైబల్స్? ఓకే, అది మాకు ఇది కరెక్టే. పోలీసులు లేనప్పుడు మరి అక్కడ గొడవలు జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, మాకు ఎక్కడైనా ఇంటర్ఫియరెన్స్, ఎందుకంటే గతంలో బ్రహ్మోత్సవాలు డేట్లు పెడితే ఇదిగో పోలీసులు లేరని చెప్పి మార్చారని మాకు ఎక్కడన్నా గతంలో 1-2 సార్లు జరుగుంటే ఏముందిలేండి, తిరుపతిలో కూడా మార్చారు కదా, మరి పోలీసులు మరి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్, మార్చేస్తే అని మేము సర్ది చెప్పుకుంటాం. మరి హిస్టరీలో మీరు ఎక్కడ కూడా
వైదిక్ జ్ఞానంతో చేసినటువంటి డేట్లు మీరు ఎప్పుడు మార్చలేదు కదా బ్రహ్మోత్సవాల డేట్లు. ఫస్ట్ టైము ఈ దళితులు ఆదివాసీల యొక్క డేట్లో మీరు ఇంటర్ఫీర్ అయితే మాకు అనుమానం వస్తుంది. ఏమని, ఇదేమన్నా చిన్న చూపు ఉందా వీళ్ళకి? ట్రైబల్స్ అంటే చిన్న చూపుతో వీళ్ళందరూ ఇంటర్ఫీర్ అవుతున్నారా? వాళ్ళ దాంట్లో ఎందుకు ఇంటర్ఫీర్ అనేటువంటి అనుమానం వచ్చింది కదా మాకు. ఆ అనుమానంతోనే నేను మాట్లాడుతున్నా. గతంలో ఏమన్నా మారారో నాకు తెలీదు. ఒకవేళ గతంలో కనుక తిరుపతి బ్రహ్మోత్సవాల డేట్లు కూడా ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి లేదు మేము సెక్యూరిటీ ఇవ్వలేము మీరు మార్చుకోండి అని అన్నారా లేదో నాకైతే తెలీదు గతంలో. నేను జస్ట్ అని చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు డేట్స్ మీరు ఆల్రెడీ వాళ్ళు 10-12వ తారీఖు పెడితే వీళ్ళు 17-19కి పెట్టారట. పోలీసులు మా దగ్గర లేరు, అందరూ కూడా బయటకు వెళ్తున్నారు కాబట్టి మేము పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేము కాబట్టి మీరు డేట్ మార్చుకోండి. ఏమంటే గవర్నమెంట్ ప్రకారం, చట్టం ప్రకారం ప్రభుత్వాలు లా అండ్ ఆర్డర్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ప్రభుత్వానికి తప్ప రిలీజియస్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదని గతంలో కోర్టులు కూడా చెప్పాయి. మీ పని ఏంది? ప్రభుత్వం పని పబ్లిక్ ఆర్డరు, సేఫ్టీ, అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ సెంటిమెంట్లను బట్టి మీరు వెళ్ళాలి. అండ్ వాళ్ళు పెట్టుకున్న డేట్లో మీరు సెక్యూరిటీ ఇవ్వాలి. అంతే తప్ప మేము సెక్యూరిటీ ఇవ్వలేం కాబట్టి మీ రిలీజియన్ని మార్చండి, రిలీజియస్ సెంటిమెంట్స్ మార్చండి అని చేయకూడదు. ఎప్పుడు చేయాలి? ఎక్స్ట్రీమ్ దాంట్లో గవర్నమెంట్ చేయొచ్చు, అది అన్నిటిలో చేయాలి. ఇదే ప్రాబ్లం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు మార్చి ఉంటే గతంలో, లేదంటే అయోధ్యలో పెట్టిన డేట్ని కనుక ఆర్మీ వాళ్ళు వచ్చి మేము సెక్యూరిటీ ఇవ్వలేమంటే మీరు మార్చండి అని వాళ్ళు కనుక గతంలో పెట్టినటువంటి ఆనవాళ్ళు ఏమైనా ఉంటే అరే పర్లేదు రాబాయ్ ప్రభుత్వాలు అనుకుంటే వాళ్ళు ఇంటర్ఫీర్ అవుతారు. నాకైతే కనబడలే. ఒకవేళ ఉన్నాయో నాకు తెలియదు. ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఆ మైండ్లో ఉన్న ఏమని మా ట్రైబల్స్ కాబట్టి ఇంటర్ఫీర్ అయ్యారు, ట్రైబల్స్ కాబట్టి వీళ్ళు ఊరికినే సప్రెస్ చేస్తున్నారు వాళ్ళని అనేటువంటి ఫీలింగ్లో నేనున్న. ఒకవేళ రాంగ్ అయి ఉండొచ్చు, కింద కామెంట్ చేయండి. ఒకవేళ నేను రాంగ్ అయితే ఓకే, నేను ఐ విల్ చేంజ్ మై మైండ్ ఈజ్ వెరీ ఫ్లెక్సిబుల్. నేను ఈజీగా మార్చుకుంటాను. నేను ఫిక్స్డ్గా ఏమి ఉండను. నేను ఇప్పుడు ఓకే, నేను ఒక దాన్ని చదివి దాన్ని నా వెంటనే నేను మైండ్లో ఫిక్స్ అయిపోయి మాట్లాడతాను. టక్కన లేదు నేను తప్పు అనుకుంటే నేను ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు చేంజ్ మై మైండ్. ఓకే, కాబట్టి కింద కామెంట్ చేయండి నేను రాంగ్ అయితే. గతంలో షిరూరు మత్తు కేసు 1954లో కోర్టు క్లియర్గా చెప్పింది, రిలీజియస్ ఇంటర్ఫీరెన్స్లోకి ప్రభుత్వాలు వెళ్ళకూడదు, సెక్యూరిటీ మాత్రమే ఇవ్వండి, వాళ్ళు సెంటిమెంటల్ దెబ్బతింటాయండి. శబరిమల కేసు 2018లో కోర్టు ఇంటర్ఫీర్ అయింది. ఏమని? ఆడవాళ్ళని కూడా మీరు ఎంట్రీ ఇవ్వాలి అంతే తప్ప రిలీజియస్ యొక్క సెంటిమెంట్స్ జోలికి వెళ్ళాల. ఎంట్రీ ఉండాలా లేదా అనే దాని మీద పెడితే దాన్నే కోర్టుకి వెళ్ళారు. మీరెవరు చెప్పడానికి, కోర్టు ఎవరు చెప్పడానికి? మేము ఆడాలి రానివ్వని కోర్టుకి వెళ్ళారు వాళ్ళు. ఓకే, జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర ఫండ్, క్రౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా గవర్నమెంట్దే జగన్నాథ టెంపుల్కి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రిచువల్స్ ప్రీస్ట్ పెట్టిన దాన్ని దాటరు. గవర్నమెంట్ది కూడేది జగన్నాథ టెంపుల్. ఫండ్, క్రౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ అయినప్పుడు కూడా రిచువల్స్ని దాటి వెళ్ళరు. రిచువల్స్ని దాటి వెళ్ళినప్పుడు ఎందుకు? బ్రాహ్మణ్స్ అంటే వాళ్ళకి గౌరవం, వాళ్ళు పెట్టిన డేట్ని మార్చరు. అదే బ్రాహ్మణ యొక్క పూజారి పెట్టిన డేట్లు మార్చడానికి మీకు గౌరవం, మా ట్రైబల్ పూజారి పెట్టిన దాన్ని ఈజీగా ఎందుకు మార్చేస్తున్నారు? ఎందుకు? ఈ ట్రైబల్ పూజారికి దివ్యశక్తి జ్ఞానం లేదని మీరు ఎందుకు భావిస్తున్నారు? అతను కూడా మోడకొండమ్మ తల్లి కళ్ళు మూసుకొని మోడకొండమ్మ తల్లి చెప్పినట్టుగా డేట్ ఫిక్స్ చేశాడేమో. మీరు వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య శక్తితో పెట్టినట్టు అలా పెట్టాడేమో కదా. ఇతను కూడా ట్రైబల్ ప్రీస్ట్ కూడా. సో అతన్ని ఎందుకు మనం చిన్న చూపు చూడటం అంటే, నీ ట్రైబల్ ప్రీస్ట్ని, అక్కడ ఉన్నటువంటి దేవతల్ని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న పెద్దల్ని, వాళ్ళని మనం ఎందుకు చిన్న చూపు చూడాలి? కాబట్టి వాళ్ళని కూడా గౌరవించి మీరు ప్లీజ్ డోంట్ చేంజ్ ద డేట్స్. వాళ్ళు అనుకున్న టయానికి, వాళ్ళు పెట్టుకున్న దానికి మీరు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు పోలీసులు లేరు అనేది ఇప్పుడు మేజర్గా కాంట్రవర్సీ. పోలీసులు లేకపోతే చాలా ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలి. పోలీసులు లేకపోతే అరే పోలీసులకున్న తెలివి మనకి ఆడింది. వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అది దొంగలను ఈజీగా పట్టుకునేటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండేది. వాళ్ళు అనుకుంటే ఈజీగా మేనేజ్ చేయగలరా క్రౌడ్ మేనేజ్మెంట్. వాళ్ళు అనుకుంటే, మీరు అనుకోలేదు కాబట్టి ఈ గొడవలు వస్తున్నాయని నేను అనుకుంటున్నా. మీరు అనుకుంటే ఏం చేయాలి? పోలీసులు అవైలబుల్ లేనప్పుడు, ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే పోలీసులు కూడా పంపించినప్పుడు, లేదంటే అంటే జనరల్ పోలీసులు పంపించారు, ఒకవేళ పంపించారనుకోండి, పంపించినప్పుడు, లేదంటే మినిస్టర్ పెద్ద వచ్చాడని పోలీసులు పంపించినప్పుడు, ఎన్నికలకు పోలీసులు పంపించినప్పుడు, పోలీసులు లేకపోతే దెర్ ఈజ్ అన్ ఆప్షన్, దట్ ఈస్ ట్రైనింగ్ హోమ్ గార్డ్స్, ట్రైనింగ్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్స్, ట్రైనింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అది ట్రైబల్ ఏరియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ని వీళ్ళందరినీ మీరు వాడుకోవచ్చు. వాడుకొని తీసుకొచ్చి ఆల్టర్నేటివ్ చేయాలి తప్ప రిలీజియస్ సెంటిమెంట్ని మార్చకూడదు. మా దగ్గర పోలీసులు లేరని
డేట్‌ని మార్చకూడదు. మీరు ఆల్టర్‌నేటివ్ అరేంజ్‌మెంట్ చేసుకోవాలి స్టాఫ్ లేకపోతే. లేదంటే అక్కడ ట్రైబల్ ఎల్డర్స్ ఉంటారే వాళ్ళ సహాయంతోటి వాలంటీర్‌లను తీసుకోవాలి. లోకల్ యూత్ గ్రూప్‌ని తయారు చేయాలి. జాతర కమిటీలనేయాలి. జాతర కమిటీలనేసి అరే వాళ్ళకి పవర్ ఇవ్వాలి. మీరు కొట్టినా సరే మీకు కేసులు ఉండవురా అని చెప్పాలి ఆ పిల్లలకి. కర్రలిచ్చి వాళ్ళకి. వాళ్ళు కంట్రోల్ చేస్తారు క్రౌడ్‌ని. సో, ఎంట్రీ, ఎగ్జిట్ రూట్‌ని మీరు సిస్టమ్ పెట్టొచ్చు. టైమ్ స్లాట్ దర్శనాన్ని మీరు మార్చొచ్చు. టైమింగ్‌ని మార్చొచ్చు. దర్శన టైమింగ్స్ మొత్తాన్ని కూడా. రిచువల్ డేని మార్చొద్దు. రిచువల్ డేని వాళ్ళు పెట్టుకున్న తారీఖుల్ని మార్చొద్దు. వాళ్ళ యొక్క ప్రాసెస్ ఎలా పూజ చేయాలనే దాన్ని మీరు మార్చకూడదు. అది వాళ్ళంతా సెంటిమెంట్స్. మీరేం మార్చొచ్చు, ఎలా ఎంటర్ అవ్వాలి, ఎట్లా బయటికి రావాలి, ఎంత ఏరియాలో మీరు టెంట్ ఎయ్యాలి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయొచ్చు. అవన్నీ మీరు డిఫరెంట్ ఉద్దేశంతోటి మెడికల్ క్యాంపులు, మొబైల్ అంబులెన్సులు, టెంపరరీ కంట్రోల్ రూమ్‌లు ఇవన్నీ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పోలీసులకు రైట్ ఉంది. సింపుల్‌గా మా దగ్గర పోలీసులు లేరు కాబట్టి మేము డేట్లు ఎత్తేస్తున్నామంటే ట్రైబల్స్ హర్ట్ అయ్యారక్కడ. ట్రైబల్స్ హర్ట్ అయ్యారు. నేనేమన్నాను ట్రైబల్స్ హర్ట్ అయినంత మాత్రాన సెక్యూరిటీ చాలా ఇంపార్టెంటు. హర్ట్ చేయొచ్చు. మీరు హర్ట్ చేయండి. మీరు అలాగ అందరినీ హర్ట్ చేయాలి. మీ టెంపుల్స్ దగ్గర, మీ పెద్దవాళ్ళ యొక్క గుడుల దగ్గర ఎప్పుడూ కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా కేవలం మా ఆదివాసీల దగ్గర, ట్రైబల్స్ దగ్గర మీరు ఇంటర్ఫియర్ అవ్వటానికి వెనకాడటం లేదు అనే ఒక డిస్క్రిమినేషన్ ఏమైనా ఉందేమో అన్న అనుమానం. ఆ అనుమానంతోటే నేను ఈ వీడియో పెడుతున్నాను. అదర్వైజ్ ఆకువీడు గుడికి నాకు సంబంధం లేదు. ఈ యొక్క గుడికి కూడా నాకు సంబంధం లేదు. వాళ్ళ పాడేరులో తిరుపతి పాడేరు ఏమంటారు, పాడేరు జాతర, మోడకొండమ్మ జాతర కూడా నాకు సంబంధం లేదు. బట్ పర్సనల్లీ ఐ డోంట్ బిలాంగ్ టు దోస్ టూ దేవతాస్. ఐ డోంట్ వర్షిప్ ఈవెన్. ఓకే, బట్ ఐఎమ్ టాకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దళిత్స్, ఆదివాసీస్. దిస్ ఈజ్ మై కన్సర్న్. మై ఛానల్ ఈజ్ దట్ కన్సర్న్. So please rethink on this, respect their sentiments. That's all what I want to say. Thank you, namaskaram. And don't show discrimination on temple to temple, priest to priest, sentiment to sentiment, మనభావాలు టు మనభావాలు. అందరినీ సమానంగా చూడాలని మిమ్మల్ని కోరుకున్న ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ, నమస్కారం.